జిల్లా ఆకువిడిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పెద్దపేటలోని రామాలయాన్ని సందర్శించడానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై దాడికి యత్నించారు. కేపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గారు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రఘురామ కృష్ణంరాజు గారు, ముందు మీరు క్షేమంగా ఉన్నారా? హలో రఘురామ కృష్ణంరాజు గారు, ముందు మీరు క్షేమంగా ఉన్నారా? అక్కడ అంతా దాడిలో ఓకేనా? నేను జస్ట్ ఒక నిమిషంలో మిస్ అయ్యా. అంటే మాకు స్పాట్ లో మా డిఎస్పీ గారు కూడా అక్కడ స్పాట్ లో ఉండి సెక్యూరిటీతో ఉన్నందువల్ల నేను నారోగా త్రుటిలో మిస్ అయ్యాను. నేను బయలుదేరిన మరుక్షణం అక్కడ ఉన్న వాళ్ళు మేకులతో, చాకులతో, కత్తులతో, కొంతమంది మేడపై నుంచి రాళ్లతో దాడి చేశారు రామ భక్తుల మీద. అంటే ఎవరు కావాలనే చేశారు? కావాలనే ముందే ప్లాన్ చేసుకుని. తర్వాత ప్రిలిమినరీ సమాచారం ప్రకారం కొందరు నిన్న రాత్రే ఆ బయట ఊర్ల నుంచి ఒక ఇంట్లో 3-4 వచ్చి మాటు వేసినట్టుగా తెలిసింది. ఇది ఒక శ్రీరామనవమి రోజు 100 సంవత్సరాల్లో చరిత్ర ఉన్న రామాలయంలో కూడా వెళ్ళి పూజ చేయడానికి వీలు లేదు, చేస్తే చంపేస్తామనే దారుణమైన పరిస్థితికి వచ్చారంటే ఇక్కడ చాలా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఎందుకు చేశారనుకుంటున్నారు టార్గెట్? ఎందుకంటే ఏమీ లేదు, ఇప్పుడు అక్కడ మా ప్రాంతంలో మేమంతా క్రిస్టియన్సే ఉన్నాము. ఇక్కడ ఇంకా మాకు దేవాలయం అవసరం లేదు, ఇక్కడ ఉన్న దేవాలయం చూడటానికి కూడా వీల్లేదు అని మొదలు పెట్టారు ముందు. సో ఎప్పుడైతే నేను ఆ రోజు ఆ దేవాలయానికి వెళ్ళి ఈ సర్టిఫికెట్లన్నీ హిందూ సర్టిఫికెట్సే ఉన్నాయి, మీరు అందరూ క్రిస్టియన్లు అంటారేంటి అన్న వెంటనే కొంతమంది తూర్చు మేము హిందువులే అంటాము మొదలు పెట్టారు. కానీ అక్కడ ఈ దేవాలయంలో అడుగు పెడతానికి వీలేదు అని చెప్పి మళ్ళీ వారు ఆంక్షలు విధించారు. ఇప్పుడు ఎక్కడి నుంచో బాబర్ వచ్చి రామాలయం కూల్చాడు అంటే ఓకే, వాడు పరిపాలించాడు బాబర్ అన్న అతను అని అనుకుంటాం వేరు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు హిందువులుగా తెలవనవుతూ సర్టిఫికెట్లు ఇక్కడ ఉన్న రామాలయాన్ని మేము మూసివేస్తున్నాము, రామాలయంలో ఎవరో రావడానికి వీల్లేదు అని చెప్పి హత్యా ప్రయత్నాలకి కూడా తెగబడటం అనేది దీన్ని ఆదిలోనే అమచకపోతే ఇదొక వికృతంగా వెర్రితలలు వేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా గుర్తుపట్టారా మీరు అక్కడ? ఇప్పుడు మొత్తం అన్ని విజువల్స్ ఉన్నాయి, పోలీస్ అన్ని విజువల్స్ అన్ని వెరిఫై చేస్తున్నారు. అందరూ అక్కడ వాళ్ళు బయట వాళ్ళు వచ్చారు, ఆ బయట వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ రూట్స్ ఏంటి, వాళ్ళు ఏ అసోసియేషన్ లో మెంబర్స్ అన్నది కూడా ఐడెంటిఫికేషన్ మొదలు పెట్టారు పోలీసు. ఆ లోకల్లో గొడవ చేసిన వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసాం. వాళ్ళందరి మీద ఇప్పుడు చర్యలు తీసుకోవాలి. ఓకే, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు మరి? ఈ సందర్భంగా ఏమన్నా ఐడెంటిఫై చేసి ఇప్పుడు హత్యా ప్రయత్నానికి తెగబడిన వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు 307 కేసు పెట్టాలి. వాళ్ళందరి మీద చార్జెస్ ఫ్రేమ్ చేయాలి. ఆ దాడిలో రాళ్ల దాడి ఇవన్నీ కూడా విజువల్స్ లో దొరికిన వాళ్ళందరినీ కూడా ఆ విజువల్స్ లో చేతిలో వారణాదాలతో ఉన్న వాళ్ళు చాలా మంది విజువల్స్ లో దొరుకుతారు. ఆ దొరికిన వాళ్ళు మహిళలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరి మీద కూడా కేసులు బుక్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలి. వారు ఎప్పుడైతే మరి రాముడి గుడికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేశారంటే ఖచ్చితంగా వాళ్ళ సర్టిఫికేట్లు ఏమన్నా మన సుప్రీంకోర్టు తీర్పులో కూడా విస్పష్టంగా చెప్తుంది, సంబడి ప్రొఫెసింగ్ ఆర్ ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ irrespective of the certificate whatever they are fraudulently carrying, it doesn't matter, వాళ్ళ సర్టిఫికేట్లు రద్దు చేయబడతాయని చెప్పి రాజ్యాంగాన్ని అనుసరించి విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని స్ట్రిక్ట్ గా అమలు చేయడం జరుగుతుంది. ఓకే అండి. ఓకే రఘురామ కృష్ణంరాజు గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.